వెల్కమ్ టు సిజే టీవీ. యుద్ధానికి సిద్ధం. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఈ ఇద్దరి ప్రయాణం ఒకేసారి మొదలైంది. 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ దశలోనే ఈ ఇద్దరు ఒకే సినిమా కలిసి నటించడం విశేషం. ఆ సినిమానే వార్ 2. ప్రఖ్యాత యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ తన స్పై యూనివర్సల్ లో భాగంగా రూపొందిస్తున్న చిత్రం ఇది. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్ ని ఈ నెల 25న విడుదల చేస్తున్నట్టుగా సినీ వర్గాలు ప్రకటించారు. ఇద్దరు గొప్ప స్టార్ కథానాయకులు కలిసి నటించిన చిత్రం ఇది. వాళ్ళు మధ్య సాగే పోరాటం అద్భుతంగా ఉంటుంది. వీరి కెరీర్ సంబంధించి అరుదైన ఈ క్షణాలు అభిమానులు వేడుకగా ఉండేలా సినిమా సిద్ధం చేశామని సినీ వర్గాలు తెలిపారు. ఆగస్టు 14న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి సంబంధించి వేడుకలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హృతిక్ రోషన్ అనుకున్నాం కాదు, ఎన్టీఆర్ కూడా తన సినీ కెరీర్ ని ప్రారంభించి 25 years అయింది. అదేవిధంగా హృతిక్ రోషన్ కూడా. సో వీళ్ళిద్దరికి కూడా సినిమా ఏజ్ 25 years. ఈ సందర్భంగా విడుదలవుతున్నటువంటి వార్ 2 వీళ్ళకి చాలా ప్రత్యేకం అని చెప్పేసి ఇద్దరు కూడా పేర్కొనడం జరిగింది. ఇది వార్ 2 సంబంధించినటువంటి ఆగస్టు 14న మనకి థియేటర్లోకి రాబోతుంది. ఇది వార్ 2 విశేషాలు. ఇక అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో జోడీ కట్టింది రాశి ఖన్నా. ఆమె ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఓ కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ఖరారు చేసింది. రాశి ఖన్నా పోషిస్తున్న పాత్ర పేరు పాటు సినిమాలోని ఆమె లుక్ ని కూడా మంగళవారం విడుదల చేసింది. రాశి ఇందులో శ్లోక పాత్రలో సందడి చేయనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకపై రూపొందుతున్న చిత్రం ఇది. పవన్ సరసన ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారు. ఇప్పటికే ఓ కథానాయికగా శ్రీలీల ఎంపికైంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇది రాశి ఖన్నా సంబంధించి. ఆల్రెడీ మనం అనుకున్నాం రాశి ఖన్నా ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక హీరోయిన్ గా ఎంపికైందని. అయితే ఆ గెటప్ ఎలా ఉంటుంది అనేది చూసాం. ఇక్కడ చేతిలో కెమెరా పట్టి చూస్తే ఇది తను ఒక జర్నలిస్ట్ లాగా అయితే కనిపిస్తూ ఉంది. నిజానికి వాస్తవానికి సినిమాలో ఏంటి అనేది మనం చూద్దాం. జర్నలిస్ట్ పాత్ర లాగానే ఖచ్చితంగా అది ఒక లుక్ అయితే ఉంది. శ్లోక అనే పాత్రలో తను నటిస్తున్నట్టుగా ఉంది. ఇక వీరమల్లు ఆ ఇద్దరి వల్లే అని క్రిష్ ఇక్కడ ఫస్ట్ టైం స్పందించడం జరిగింది. హరిహర వీరమల్లు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అవుతుందని చెప్పారు క్రిష్ జాగర్లమూడి. ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన సమయం వచ్చిందంటూ సినిమా విడుదల కానుండపై ఆనందం వ్యక్తం చేశారు. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాక జ్యోతి కృష్ణ ఆ బాధ్యత తీసుకుని సినిమాని పూర్తి చేశారు. ఈ నెల 24న చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 23 రాత్రి ప్రత్యేకమైన ప్రదర్శనతో సినిమా సిద్ధం షురూ అవుతుంది. ఈ సందర్భంగా క్రిష్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ ఈ సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. వీరమల్లు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు. నిశ్శబ్దంగా కాకుండా ఒక గొప్ప ఆశయంతో చరిత్రను ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోయే ఇద్దరు వ్యక్తుల కారణంగానే ఇది సాధ్యమైంది. వారు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో మందికి స్ఫూర్తి. వారిలో ఒకరు పవన్ కళ్యాణ్, మరొకరు ఏఎం రత్నం. అసాధారణ శక్తి రూపం పవన్ కళ్యాణ్. ఆయన నిత్యం రగిలే ఓ అగ్నికణం, ఎంతో మందికి ఆదర్శం. వెన్నెముకలా నిలుస్తూ ఈ సినిమాకి ప్రాణం పోసింది ఆయనే. ఏఎం రత్నం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ సినిమా నిర్మించారు. భారతీయ సినిమా రంగంలో తనకంటూ గొప్ప అనుభవాన్ని పోగేసుకున్న ఓ శిల్పి ఆయన. ఇలాంటి సామర్థ్యం, పట్టుదల అరుదుగా ఉంటాయి. నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిన సినిమాల్లో ఇదొకటి. ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. దర్శకుడుగా మాత్రమే కాకుండా ఈ సినిమా కథని రూపొందించడంలోనూ ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాను అంటూ ఎక్స్లో తన భావాల్ని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్కి, ఏఎం రత్నంకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇది క్రిష్ జాగర్లమూడి. క్రిష్ జాగర్లమూడి చూసాం గతంలో ఆయన సినిమాలు అన్ని కూడా చాలా అద్భుతమైన సినిమాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ యొక్క సినిమాకి ఫస్ట్ దర్శకుడిగా కథ ఆయన రాసుకొని దర్శకత్వం చేసే క్రమంలో ఏదో వ్యక్తిగత కారణాలు అంటున్నారు. అవి బలమైన కారణాలు అయి ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి పెద్ద సినిమా నుంచి తప్పుకోవడం అంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది. అది కూడా వ్యక్తిగత కారణాలు. అతను బహుశా వైవాహ జీవితం సంబంధించి కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల అతను కొద్దిగా ఇబ్బందికర పరిస్థితిలో ఉండటం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అయినా కూడా మొట్టమొదటిసారిగా ఆయన స్పందించారు. గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ చాలాసార్లు ఆయన విషయాన్ని పేర్కొన్నారు. దర్శకుడు కూడా ఆ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించారు. క్రిష్ స్టార్ట్ చేశారు, దాన్ని కంప్లీట్ చేశారు అనేది. అయితే మొట్టమొదటిసారిగా క్రిష్ నుంచి వచ్చింది. దీంతో అపోహలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. ఎందుకంటే క్రిష్ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు స్పందించారు ఆయన. ఖచ్చితంగా ప్రొడ్యూసర్కి, హీరోకి అభినందనలు తెలియజేశారు ఆయన. సో ఈ సందర్భంగా క్రిష్ ఏదైనా కూడా అభినందించవచ్చు. ఎందుకంటే అతను దీంట్లో లేకపోయినప్పుడు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. ఇది క్రిష్ జాగర్లమూడి యొక్క స్పందన. ఫస్ట్ రియాక్షన్ ఎక్స్లో రియాక్ట్ అయ్యాడు. ఇక మలయాళ నటుడు ఉన్ని ముకుందన్
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జనతా గ్యారేజీ సహా పలు తెలుగు సినిమాల్లో నటించారు. మార్కో సినిమాతో అన్ని భాషల ప్రేక్షకులకు ఆయన మరింతగా చేరువయ్యారు. ఈ సినిమా తర్వాత నుంచి ఉన్ని ముకుందన్ సినిమాలు మరింత భారీగా రూపొందుతున్నాయి. ప్రముఖ దర్శకుడు జోషితో ఆయన ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నారు. మంగళవారమే ఈ సినిమాకు సపోర్ట్ ప్రకటించారు. ఉన్ని ముకుందన్ ఫిల్మ్ ఐన్ స్టీన్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్ని ఒక సరికొత్త యాక్షన్ అవతారంలో ఆవిష్కరించినట్లుగా చిత్రం ఇది. కొత్త తరహా కథనాలతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. బలమైన భావోద్వేగాలతో యువతరాన్ని, కుటుంబ ప్రేక్షకుల్ని అలరిస్తుంది సినిమా అని వర్గాలు తెలిపారు. సో ఇది ఉన్ని ముకుందన్. మనకి చూసాం మనం జనతా గ్యారేజ్లో ఎవరైతే మన మోహన్ లాల్ కొడుకుగా నటించిన కూడా ఇంపార్టెంట్ క్యారెక్టరే. దాని లాస్ట్కి దాన్ని ఎన్టీఆర్ అతన్ని చంపేయడం జరుగుతుంది. అతను తప్పు చేశాడని చెప్పేసి ఇది చాలా కీలకమైనటువంటి పాత్ర అది. సో రీసెంట్గా మార్కో అనేటువంటి సినిమాతో పూర్తి యాక్షన్ అండ్ బాగా దాంట్లో హింస ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఆ సినిమాని చేయడం జరిగింది. సో దాని తర్వాత సినిమాగా ఒక పాన్ ఇండియా సినిమా రాబోతుంది అనేది ఉంది. ఆ మార్కోని చూసి మార్కో 2 కూడా ఉంటుందని చెప్పి అనుకున్నప్పటికీ కూడా మార్కో వచ్చేటువంటి నెగిటివ్ కామెంట్స్ సినిమా హిట్ అయినప్పటికీ కూడా అంత హింస అవసరమా అనేది చాలా మందిలో ఉంది. నేను గతంలో కూడా మీకు చెప్పాను, రంపం పెట్టేసి మనుషుల్ని కట్ చేస్తూ ఉంటాడు దాంట్లో హీరో. సో ఆ విధంగా హింస మొత్తం ఒళ్ళంతా బ్లడ్ తోటి రంపం తిరుగుతూ ఉంటుంది. ఇట్లా అందరినీ కాళ్ళు చేతులు కట్ చేస్తూ ఉంటాడు. అతి దారుణమైనటువంటి ఇప్పటివరకు నేను చూసిన సినిమాలో అతి ఎక్కువ హింస ఉన్నటువంటి సినిమా మార్కో అని చెప్పవచ్చు. సో మార్కోతో పాపులర్ అయినటువంటి ఉన్ని ముకుందన్ ఇప్పుడు తన ఇంకో సినిమాని తను ఇంకొక బ్యానర్ 2 కలిపి చేస్తున్నటువంటి సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ అయితే నిన్న జరిగింది. ఇది ఉన్ని ముకుందన్ సంబంధించినటువంటి అప్డేట్. ఇక అదే దేశంపై మన ప్రేమకు నిజమైన గుర్తు అనేది పృథ్వీరాజ్ సుకుమార్ అని సంబంధించింది. చూద్దాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను భారతీయుడిని అని గర్వంగా చెబుతాను. అదే నిజమైన దేశభక్తి అని అన్నారు కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సర్జామీన్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దేశభక్తికి నా దగ్గర ఒకటే అర్థం ఉంది. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. భారతీయుడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మన దేశాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. నేను కేరళ నుంచి వచ్చానా, మలయాళం మాట్లాడతానా, లేదంటే నేను మహారాష్ట్రకు చెందిన వాడినా, వీటన్నిటికంటే ముందు మనమందరం భారతీయులం. ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఎవరైనా అడిగితే నేను మా ఊరి పేరు చెప్పను, భారతదేశం నుంచి వచ్చానని చెబుతాను. అలా చెప్పడం నాకు గర్వంగా ఉంటుంది. అదే మన దేశంపై మనకున్న నిజమైన ప్రేమకు గుర్తు అని అన్నారు పృథ్వీరాజ్. ఆయన సినిమా విషయానికి వస్తే సర్జామీన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. అయితే మెయిన్గా ఇప్పుడు సినిమా దేశభక్తి సినిమా కాబట్టి ఆ క్రమంలో దేశభక్తి మాటలు మాట్లాడారు పృథ్వీరాజ్ సుకుమార్. మలయాళ దర్శకుడు, నిర్మాత, హీరో, ఇలా పలు విభిన్నమైనటువంటి భాగాల్లో ఆయన చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అగ్ర కథానాయకుడిగా ముందుకు వెళ్తున్నారు. మనం చూసాం సలార్లో కూడా ప్రభాస్తో పాటుగా చేశారు ఈయన. ఇప్పుడు రీసెంట్గా వచ్చేటువంటి సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో ఈయన నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దేశం సంబంధించినటువంటి ఒక మంచి మాటలైతే మాట్లాడారు. ఇది పృథ్వీరాజ్ సుకుమార్కి సంబంధించినటువంటి వార్త.